ఒకసారి బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. ఇర్మియా 18వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. మనందరికీ తెలిసే మాట. ఒకసారి అది చదువుదాం. కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను చేసెను. ఈ మాట మనం గమనించినట్లయితే, సారెపై ఉన్న ఒక కుండ కుమ్మరి వాని చేతిలో నుండి జారిపోయి విరిగిపోయినప్పుడు మరి ఆ కుమ్మరి ఏం చేస్తున్నాడంటే, ఆ జిగట మంటిని మరలా తీసుకొని తనకు యుక్తమైనట్టుగా దానిని మరి ఒక కుండను చేసిన అన్నట్టు వ్రాయబడి ఉంది. ఇక్కడ కుమ్మరి ఎవరు, మరి ఆధ్యాత్మిక జీవితంలో కుమ్మరి ఎవరు అని అంటే, దేవుడు మనకి కుమ్మరిగా ఉన్నట్లుగా మనం చాలాసార్లు దీన్ని అధ్యయనం చేసాం. అయితే దేవుడు తన పోలిక చొప్పున తన రూపంలో మనందరినీ కూడా సృజించుకున్నాడు. ఆల్రెడీ అక్కడ సారెపై ఒక కుండ తయారు చేస్తున్నప్పుడు అది మంచిగా వచ్చింది, అయినప్పటికీ అది విరిగిపోయినట్లు మనం చూసాం. అలాగే మన బ్రతుకులు కూడా దేవుడు తన పోలిక చొప్పున తన రూపంలో మనందరినీ చేసుకున్న తర్వాత మనము కూడా ఆ కుండ వలె, ఆ సారెపై ఉన్న కుండ వలె మనము కూడా విరిగిపోయాం, మనము కూడా తొట్టిల్లిపోయాం, మనము కూడా మన విశ్వాస జీవితంలో పడిపోయాం. అప్పుడు మన పరమ కుమ్మరి అయిన దేవుడు ఏం చేస్తున్నాడంటే, మరొక్కసారి ఆ మంటిని తీసుకొని ఆ సారె పైన మరొక కుండను చేస్తూ ఉన్నాడంట. ఇది రిజంబ్లెన్స్గా మనం ఏం చూడొచ్చంటే, కొన్నిసార్లు మనం విరిగిపోయిన పరిస్థితి ఉంటుంది, మనం బలహీనపడిపోయిన పరిస్థితి ఉంటుంది, మనం తొట్టిల్లిపోయిన పరిస్థితి ఉంటుంది. కంప్లీట్గా మన జీవితంలో ఇది బ్రోకెన్ సిచ్యువేషన్ లాగా కనిపిస్తుంది. కానీ మనం ఎప్పుడైతే దేవునికి తిరిగి మనల్ని మనం అప్పగించుకుంటామో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆ సారె పైన మరొక కుండను తయారు చేసినట్లుగా నేను మరలా రీఫార్మ్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. అది ఏ విధంగా చేస్తాడంటే, ఆ మాటలో తనకు యుక్తమైనట్లుగా, ఆయనకి ఇష్టమైనట్లుగా, తనకు నచ్చినట్టుగా నిన్ను మరొకసారి రీఫార్మ్ చేయడానికి ఆయన ఇష్టపడతాడు. ఎప్పుడు అనంటే, ఇంగ్లీష్లో మంచి మాట ఉంటుంది, గాడ్ మేడ్ అస్ ఇన్ హిస్ ఇమేజ్. ఆయన తన స్వరూపమందు మనలను చేసుకున్నాడు అని. హీ రెస్క్యూస్ అస్ ఇన్ అవర్ బ్రోకెన్నెస్. అంటే మనం విరిగిపోయినప్పుడు, మన బలహీనతల్లో ఆయన మనల్ని కాపాడతాడు. అంతే తప్ప మనం విరిగిపోవాలని, మనం చెడిపోవాలని, మనం చెదరిపోవాలని ఆయన ఏమీ ఆలోచన చేయడు. లేదంటే వీడు పడిపోతాడు లేదా అని గమనిస్తా మనం పడిపోవాలని ఆయన చూడడు. కానీ మనం పడిపోతున్నప్పుడు, మనం అటువంటి బ్రోకెన్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆయన మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ టైంలో ఆయన ఏమెదురు చూస్తాడంటే, మనం ఆ పరిస్థితిని దేవునికి అప్పగిస్తున్నామా లేదా అని చూస్తాడు, మనం దేవునికి లోబడుతున్నామా లేదా అని చూస్తాడు, మనం ఆ సమయంలో దేవుని పైన ఆధారపడుతున్నామా లేదా అని చూస్తాడు. ఆయన మనపై ఏ విధంగా పనిచేస్తాడంటే, హీ లవ్స్ అస్. ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ఎప్పుడు అనంటే, ఆ కుండ విరిగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు, మన విశ్వాస జీవితంలో విరిగిపోయినప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ఆయన ఇంకా ఏం చేస్తాడంటే, ఆయన మనపై కేర్ చూపిస్తాడు, కరుణను చూపిస్తాడు, మనపై కటాక్షం చూపిస్తాడు. ఆయన ప్రేమతో మనల్ని మళ్ళీ రీఫార్మ్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ రెండు చూసాం. ఏంటి? మనల్ని ప్రేమిస్తాడు, మన విషయంలో ఆయన జాగ్రత్త వహిస్తాడు. జాగ్రత్త లేకపోతే తిరిగి మళ్ళీ కుమ్మరి ఇంకో కుండను చేస్తాడా? మనకున్న టెంపర్ని బట్టి అయితే మనం ఏం చేస్తామంటే, ఎంత కష్టపడ్డాను, అది విరిగిపోయింది చే అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాం. కానీ మన పరమ తండ్రి, మన దేవుడు, ఆయన ఏం చేస్తున్నాడంటే, మరొకసారి మనల్ని కట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మరొకసారి మనల్ని రూపించే విధంగా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. అలాగే మరి విరిగిపోయిన కుండను ఆ కుమ్మరి ఏం చేస్తున్నాడంటే, రీషేప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సేమ్ అదే ఆకారంలో, సేమ్ అలాగే చేయడానికి చూడట్లేదు. కానీ అక్కడ మనం చూసినట్లయితే, కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా, తనకి నచ్చినట్టుగా ఇంకొక ఫామ్లో, వేరొక ఫామ్లో
ఆయన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనల్ని రీషేప్ చేస్తూ ఉన్నాడు. మరొక ఫామ్లోనికి మనల్ని తీసుకురావడానికి ఆయన వర్క్ చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనమైతే మన ఆలోచనలు బట్టి మనం జరిగిస్తున్నాం కదా, మన ఆలోచనలు బట్టి మనం సాగిపోతూ ఉన్నాం కదా. ఆ విరిగిపోయిన పరిస్థితిలో కొన్నిసార్లు మనం బలహీనపడిపోతాం. ఎలా అంటే నాకే అవ్వాలా ఈ పరిస్థితులు అన్నట్టు ఎప్పుడు మనం ఆలోచించే విధంగానే కొన్నిసార్లు ఉండిపోతాం. కొన్నిసార్లు ఏం చేస్తామంటే మన పరిస్థితిని బట్టి అసలు ఎప్పుడు ఏడవలేనంతగా, ఎప్పుడు మోకరించలేనంతగా దేవుని పైన ఆధారపడిపోయి ఇక దేవుడే నాకు శరణం అన్నట్టుగా అలాంటి పరిస్థితికి వచ్చేస్తాం. జరిగిందా లేదా మన జీవితాల్లో? చాలాసార్లు జరిగింది. కొన్నిసార్లు ఏం చేస్తామంటే దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతాం. కొన్నిసార్లు ఏం చేస్తామంటే దేవా నువ్వే నాకు ఇంకా ఆధారం అన్నట్టుగా ఆయన కాళ్ళు పట్టుకొని అది జరిగేంత వరకు మనం వెయిట్ చేస్తాం. జరిగిన తర్వాత మరలా విరిగిన కుండలాగా ఆ సారెపైన ఉన్న కుండ ఏ విధంగానైతే విరిగిపోయిందో ఆ విధంగా మరలా మరలా మనం విరిగిపోతూ ఉన్నాం. కానీ మన పరమ కుమారి, మంచి కుమారి ఆయన ఏం చేస్తున్నాడంటే తిరిగి మనల్ని ప్రేమిస్తున్నాడు, తిరిగి మనల్ని రీఫార్మ్ చేస్తున్నాడు. మంచి కుండల వలె, మంచి పాత్ర వలె మనల్ని తయారు చేయడానికి, మనల్ని మంచి కుండ వలె ఉండడానికి ఆయన ఎప్పటికప్పుడే మన గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? మంచి కుమ్మరి, మంచి కుమ్మరి, మంచి కుమ్మరి ఎన్నిసార్లు మనం చెప్తూ ఉన్నాం కదా. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అని అంటే మనం ఆయనని అలౌ చేసినప్పుడు, మనం ఆయనకి చోటు ఇచ్చినప్పుడు, ప్రభా నువ్వు దీన్ని జరిగించు అని ఒక స్పేస్ ఆయనకి మనం కల్పించినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఊరికనే దేవుడు వచ్చి నువ్వు ఒకలా స్పేస్ ఇంకెవరికో ఇచ్చి, మనుషులకి ఇచ్చి, లేకపోతే మరొకరికి ఇచ్చి, నీ పెద్దలకి ఇచ్చి, రాజకీయవేత్తలకి ఇచ్చి మన స్పేస్ ఎవరికో ఇచ్చేస్తే దేవుడు ఎలా వచ్చి కార్యం చేస్తాడు? అక్కడ దేవుడు కార్యం చేయడు. ఎప్పుడు ఇవన్నీ జరిగిస్తాడంటే వెన్ వి అలౌ హిమ్. ఎప్పుడు మనం ఆయన్ని అలౌ చేస్తామో మన జీవితంలో, ప్రభా నువ్వు ఇది జరిగించు, ప్రభా దీని నుండి నన్ను తప్పించు, ఎప్పుడైతే ఆయన చేతులకు మనం అప్పగిస్తామో అప్పుడే ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనలో ఏం తీసుకొస్తాడో తెలుసా? ఈ కుమ్మరి ఆ కుండను నిర్మించేటప్పుడు రెండవసారి కావచ్చు, మూడోసారి కావచ్చు, మరొకసారి ఆ కుమ్మరి తిరిగి దాన్ని చేస్తున్నప్పుడు మరింత అందముగా దాన్ని చేస్తాడంట. మనల్ని కూడా మన ఆత్మీయ జీవితంలో మనం విరిగిపోయిన పరిస్థితుల నుండి, ప్రభా నువ్వే నాకు ఆధారం, నన్ను దీంట్లో నేను బయటికి తీసిరా అని నువ్వు ఆయన్ని అలౌ చేసినప్పుడు మరింత అందముగా, మునుపు మనలో లేనటువంటి ఆ ఆత్మీయతలో ఉన్న అందాన్ని మనలో దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎప్పుడు వస్తుంది అని అంటే మనం ఆయన్ని అలౌ చేసినప్పుడు, మనం ఆయనకి స్పేస్ ఇచ్చినప్పుడు మాత్రమే అది వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 34వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. విరిగిపోయిన వారి దగ్గరికి ఆ ప్రభువు వస్తాడు. నలిగిపోయి ఉన్న వారి మధ్యలోనే ఆయన సేవ చేశాడు. ఆయన 3.5 సంవత్సరాల సేవ జరిగించాడు. ఆ ప్రభువు మన రక్షకుడు ఈ లోకంలో యేసుక్రీస్తు వారు మరి 3.5 సంవత్సరాలు ఎవరి మధ్యలో సేవ జరిగించాడనంటే విరిగి నలిగిన వారి మధ్యలో, కృంటి వారి మధ్యలో, గుడ్డి వారి మధ్యలో, అనాథల మధ్యలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తూ దేవుని యొక్క రాజ్యమును ప్రకటించడానికి ఆయన ఆ 3.5 సంవత్సరాలు పనిచేశాడు. మరి ఇక్కడ వ్రాయబడిన మాట అంటే విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నలిగిపోయి ఉన్నారా? విరిగిపోయి ఉన్నారా? మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒకవేళ ఆత్మీయ జీవితం కావచ్చు, శారీరక జీవితం కావచ్చు, మన పరిస్థితులను బట్టి ఒకవేళ మనం దేవుని వైపు ఆధారపడుతున్నామేమో. ఏ విధంగా? పరిస్థితులను అనుసరించి ఒకవేళ అన్నీ బాగుంటే ప్రభా నువ్వే నాకు ఆధారం అంటున్నాం. ఒకవేళ మన జీవితంలో ఏది మనకి అనుకూలంగా జరగట్లే, అప్పుడు ప్రభా నువ్వే దీన్ని ఇలా జరిగిస్తున్నావు, నాకే జరగట్లేదు అని అంటాం. అలాగే ఇక మనుషులను చూస్తాము, ధనము వెంబడి పరిగెడతాం,
దేని వెంబడి పరిగెట్టినా కొన్నిసార్లు ఆ సిచ్యువేషన్స్ జరగవు మన జీవితంలో. అప్పుడు మరలా ఏం చేస్తాం తెలుసా? ప్రభువా, నేను అన్ని ప్రయత్నం చేశాను, ఇక నాకు వేరే ఆధారం ఏమీ లేదు, నువ్వే నాకు ఆధారం అని చివరికి దేవుని దగ్గరికి వచ్చినా కూడా ప్రేమగల తండ్రి ఆయన ఎప్పుడూ కూడా మనల్ని తోలనాడేవాడు కాదు. మనల్ని ఎప్పుడూ కూడా తన హక్కును చేర్చుకునేవాడు. ఎప్పుడూ కూడా మన జీవితంలో ఆయన మంచి కుమ్మరిగానే వ్యవహరిస్తాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకు అనంటే ఆయన మనలను తన స్వరూపమందు నిర్మించుకున్నాడు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక్కసారి ఆ మాటను చదివి ముగించుకుందాం. 18వ అధ్యాయం 4వ వచనం ఇర్మీయా గ్రంథం. కుమ్మరి జిగిటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటి మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను చేశాను. మరలా నిన్ను నన్ను విరిగి నలిగిన పరిస్థితిలో ఉన్న నిన్ను నన్ను కూడా దేవుడు మరొక మంచి పాత్రగా చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. బిగ్గరగా చెప్దాం ఆమెన్. ఎందుకు అంటే మరొకసారి చెప్తున్నా, దేవుడు తన స్వరూపమందు మనల్ని చేసుకున్నాడు. మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మనం కృంగిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మనల్ని అవహేళన చేస్తుంటే ఆయన చూచి ఆనందించే దేవుడు కాదు. ఆయన మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేస్తున్న దేవుడు కనుక ఆయన ప్రేమను గుర్తిద్దాం, ఆయన కరుణను గుర్తిద్దాం. ఎల్లప్పుడూ ఆయన మనకు తోడుగా ఉంటున్న దేవుడు కనుక ఎప్పుడూ కూడా ఆయన మనం విడిచిపెట్టద్దు. ఎంత పరమ కుమ్మరిగా ఆయన ఉన్నప్పటికీ కూడా, సరే కుమ్మరిగా ఉన్నాడు కదా, ఇక ఎప్పుడు పడితే అప్పుడు విరిగిపోదాం, ఆయన మనల్ని కుమ్మరిగా చేస్తాడు అని మాత్రం అనుకోవద్దు. ఎందుకనంటే ఆయన కోపము మనం తట్టుకోలేము. ఆయన ప్రేమను మాత్రమే మనం రుచి చూడగలం తప్ప ఆయన కోపాన్ని మనం తట్టుకోలేం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో ఇట్టి మేలును మనం పొందుకుందుము గాక. ఆమేన్.